Yes. Students, welcome to Ardhashastra Learning. Union Public Service Commission 2025 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో యూపీఎస్సి కొన్ని చేంజెస్ తీసుకొని రావడం జరిగింది. గత నోటిఫికేషన్స్ పోలిస్తే ఈ నోటిఫికేషన్స్లో కొన్ని చేంజెస్ కనపడుతూ ఉన్నాయి. ఆ చేంజెస్ ఏంటో ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. అండ్ లాస్ట్ డే ఎప్పుడు ఉంది, మరి ఫోటోగ్రాఫ్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ డీటెయిల్స్ కూడాను ఈ యొక్క సెషన్లో మీకు చెప్పడం జరుగుతుంది. కీన్గా వినండి. నోటిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టు అండర్స్టాండ్ ఇట్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ ఫస్ట్ స్టెప్, రైట్? ఈ రూల్స్కి తగ్గట్టుగానే మీరు బిహేవ్ చేస్తే ఈజీగా ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇంటర్వ్యూ వరకు, రైట్, అంత డాక్యుమెంటేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది అని దాని ఉద్దేశం. చలో లెట్ us స్టార్ట్ నౌ. మనకి యూపీఎస్సి 22nd జనవరి రోజు, రైట్, నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. లాస్ట్ డే వచ్చేసి February 11th 6 PM వరకు అప్లై చేసుకోవచ్చు. సో ప్లీజ్ సార్, మీరు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి, ముందే అప్లై చేసేసేయండి. ఒక మంచి రోజు చూసుకొని అప్లై చేసేసేయండి, రైట్? May 25th రోజు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆగస్ట్ 22nd నుంచి మనకి మెయిన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది సార్. May 25th we have prelims exam. So we have just have 4 months అండి, అంతే. జనవరి తీసేస్తా నేను. సో ఎలిజిబిలిటీ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాల్సిందే ఖచ్చితంగా. కానీ ఈసారి నోటిఫికేషన్స్లో కొన్ని మార్పులు ఉన్నాయి, అవేవో చెప్తాను. సో లెట్ us see the notification in detail which are utmost important for you. Those provisions మాత్రమే తీసుకొని రావడం జరిగింది అనమాట. సో now let us see this. సో యూపీఎస్సి 22nd రోజున 22nd జనవరి 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సార్. మనకి 11th ఫిబ్రవరి, రైట్, లాస్ట్ డేట్ 6 PMకి ఎండ్ అయిపోతుంది, విండో క్లోజ్ అయిపోతుంది సార్. సో 6 PMకి మీరు జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. జనవరిలోనే అప్లై చేయండి. రష్గా ఉంటుంది బాగా, లాస్ట్ మినిట్ సర్వర్ ప్రాబ్లం అన్నీ వస్తాయి. మీ ఆల్మోస్ట్ 2-3-5 సంవత్సరాల కళని ఓన్లీ ఈ అప్లికేషన్ ఫామ్ డిలే వల్ల నాశనం కాకుండా చూసుకోండి సార్. సో ఈ నోటిఫికేషన్లో ఉండే చేంజెస్ ఏంటో ఒక్కసారి గమనిద్దాం. మనకి ఇది ఆల్రెడీ ఇందాక చెప్పా, లాస్ట్ డేట్ వచ్చేసి 11th ఫిబ్రవరి 6 PMకి ఉంటుంది. ఆల్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్ షెల్ బి ఇష్యూడ్ ఈ అడ్మిట్ కార్డ్ ఆన్ ది లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద ప్రిసీడింగ్ వీక్ ఆఫ్ ద డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. సో ఒక 1 వీక్ ముందు, లాస్ట్ వర్కింగ్ డే 1 వీక్ ముందు మీకు ఆల్ టికెట్స్ అనేవి, ఈ అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేస్తారు ప్రిలిమ్స్వి. సో మీరు వెయిట్ చేయొచ్చు, రైట్? విల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ ది ఆన్లైన్, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్ సార్? సో ఇప్పుడు ఒకసారి చేంజెస్ కొద్దాం. ఫస్ట్ చేంజ్, ద ఫస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ యూపీఎస్సీ ఏం తీసుకొచ్చిందంటే మోడిఫికేషన్స్ ఇన్ ఓటీఆర్ ప్రొఫైల్. మనకి ఓటీఆర్ అంటే తెలుసు కదా మీకు, 1 టైం రిజిస్ట్రేషన్. ఇక్కడ 2 types ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు ఓటీఆర్ చేసేవాళ్ళు, రైట్? మనకి ఆల్రెడీ ఓటీఆర్ ఫిల్ చేసిన వాళ్ళు ఉంటారు, మరి న్యూ స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఒక్కసారి ఓటీఆర్ ఫిల్ చేశాక, ఆల్రెడీ ముందు ఫిల్ చేస్తే నో మోడిఫికేషన్స్, కొత్త మోడిఫికేషన్స్కి ఆస్కారం లేదు. ఎవరైతే కొత్త స్టూడెంట్స్ ఫస్ట్ టైం యూపీఎస్సీ రాయాలనుకుంటున్నారో, ఓటీఆర్ని ఫిల్ చేస్తున్నారో, వాళ్ళకి మాత్రము యూపీఎస్సీ ఏం చేసిందంటే 18th ఫిబ్రవరి వరకు మీ ఓటీఆర్ని మోడిఫై చేసే ఒక విండో అని మీకు ఇచ్చిందనమాట. In case the candidates want to effect any changes in or his or her OTR profile, it shall be allowed only once in the lifetime after the registration at OTR platform. The change in OTR profile data shall be available till expiry of 7 days from the next day of the closure of the application. In the case the candidate after registration applies for the first time in this examination, the last date of modification of OTR is February 18th. అంటే 11th ఫిబ్రవరి రోజు
మనకి ఎప్పుడైతే అప్లికేషన్స్ క్లోజ్ అవుతాయో ఆ రోజు నుంచి ఇంకొక 7 రోజులు 1 వీక్ వరకు మీరు ఓటీఆర్‌లో కొత్తగా అప్లై చేసే వాళ్ళు మాత్రమే చేంజెస్ చేసుకోవచ్చు. అంటే ఓటీఆర్ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ ఓటీఆర్ తీసుకున్నారో దేర్ ఈస్ నో ఆప్షన్ ఫర్ యూ టు మోడిఫై. ఎవరైతే కొత్త స్టూడెంట్స్ ఓటీఆర్ ఇప్పుడే చేసుకుంటున్నారో, కొత్తగా ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు మాత్రము ఓటీఆర్‌ని కూడా మోడిఫై చేసే అధికారము, రైట్? ఆ ఆప్షన్ అనేది ఒక 1 వీక్ అనేది ఇచ్చారు 11th ఫిబ్రవరి తర్వాత, దట్ ఈస్ 18 ఫిబ్రవరి 2025. ఇది ఓటీఆర్. నౌ ఓటీఆర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అప్లికేషన్ ఫార్మ్. అప్లికేషన్ ఫార్మ్ వేరే, ఓటీఆర్ వేరే. ఓటీఆర్ అనేది అందరికీ కామన్‌గా ఉంటది. అప్లికేషన్ ఫార్మ్ ఎగ్జామ్‌కి డిఫరెంట్‌గా ఉంటది. సీడీఎస్ ఎగ్జామ్‌కి డిఫరెంట్‌గా ఉంటది. సీఏపీఎఫ్ ఎగ్జామ్‌కి డిఫరెంట్‌గా ఉంటది. సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌కి కూడా డిఫరెంట్‌గా ఉంటది. ఎవరైతే యూపీఎస్‌సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఫార్మ్ ఫిల్ చేస్తారో వీళ్ళకి ఓల్డ్ స్టూడెంట్స్ మరియు న్యూ స్టూడెంట్స్ ఇద్దరికి కూడాను అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. 7 డేస్ అప్లికేషన్ ఫామ్స్ లాస్ట్ డే అయిపోయాక, రైట్, అప్లికేషన్ ఫామ్‌ని 7 రోజుల వరకు మీరు మాడిఫై చేసుకోవచ్చు. మీరు ఏదైనా బర్త్ సర్టిఫికేట్ గాని, లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ గాని, మీ జెండర్ గాని, మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గాని, ఇవన్నీ అప్డేట్ చేయాలంటే చేసుకోవచ్చు. అంటే న్యూ స్టూడెంట్ అయితే ఓటీఆర్‌కి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓల్డ్ స్టూడెంట్ అయితే ఓన్లీ అప్లికేషన్ ఫామ్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓల్డ్ స్టూడెంట్, న్యూ స్టూడెంట్ ఇద్దరు అప్లికేషన్ ఫామ్స్ కూడా మోడిఫై చేసుకోవచ్చు. న్యూ స్టూడెంట్ అయితే ఓన్లీ ఓటీఆర్, ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఓటీఆర్‌ని మోడిఫై చేసే ఆస్కారం అనేది ఇక్కడ మనకి యూపీఎస్‌సి ఈ నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం జరిగిందనమాట. The commission has decided to extend the facility of making corrections in any field of the finally submitted online application form for this examination for the next day of the closure of the application window of this exam. The window remains open for 7 days, that is till 18th February, in case a candidates want to carry out any changes in government stream to have workforce which reflects the gender balance, etc., whatever it is. Okay, changes in is or OTR during this period, then he or she should log in into OTR platform and do the needful accordingly. In other words, no change in OTR profile can be made by visiting the window for modification into application form. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి మాత్రమే మీరు మాడిఫై చేసుకోవచ్చు కానీ ఓటీఆర్‌ని మాత్రము మాడిఫై చేసుకోలేరు. అదే న్యూ స్టూడెంట్స్ మాత్రం చేసుకోవచ్చు. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ బై నౌ, రైట్? నెక్స్ట్ ఏం చేంజెస్ ఉన్నాయి? ఇన్స్ట్రక్షన్స్. మనకి చాలా మంది సార్ ఇప్పుడే ఫోటో పెట్టుకోవాలా? ఇప్పుడు ఎట్లుంటదో ఏమో, రైట్? ఇప్పుడు నేను గుండు కొట్టించుకున్నా, తర్వాత జుట్టు పెరుగుతది. ఎట్లా మరి? ఇవన్నీ డౌట్‌లు వస్తుంటాయి. అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. Photograph uploaded by the candidate should not more than 10 days old from the start of the application form. అంటే మీరు అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? 22nd జనవరి స్టార్ట్ అయింది కదా! మీరు ఒక 10th లేదా 12th జనవరి అప్పుడే దిగిన ఫోటోగ్రాఫ్స్ అనేవి ఉండాలన్నమాట. ఈ ఫోటోగ్రాఫ్‌లో కూడా ఎన్ష్యూర్ థట్ ద నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ద డేట్ ఆన్ విచ్ ద ఫోటోగ్రాఫ్ వాస్ టేకెన్ క్లియర్‌లీ మెన్షన్డ్. మీరు ఈ ఫోటోగ్రాఫ్ ఉందనుకోండి సార్, ఇక్కడ 3/4 మీ ఫోటో ఉంటది. ఇక్కడ నేమ్ మరియు డేట్ ఆఫ్ ది ఫోటో టేకెన్ అనేది ఇక్కడ కింద డిస్‌ప్లే అవ్వాలి. ఆల్రెడీ ముందు అప్లై చేసిన వాళ్ళకి ఈ ఐడియా ఉంది. ద ఫేస్ షుడ్ ఆక్యుపై 3/4 ఆఫ్ ద స్పేస్ అండ్ 1/4 వచ్చేసి పేరు మరియు డేట్ ఆన్ విచ్ ద బాబు మీ డేట్ ఆఫ్ బర్త్ రాయొద్దు. డేట్ ఆఫ్ బర్త్ అడగట్లేదు అక్కడ. ఏమడుగుతున్నాడు ఫోటోగ్రాఫ్‌లో? సపోజ్ దిస్ ఈస్ ఫోటోగ్రాఫ్, రైట్? దీనిలో 3/4 మీ ఫేస్ ఉండాల, రైట్ సార్? ఇక్కడ మీ పేరు ఉండాల. ఇక్కడ మీరు ఏ రోజైతే ఈ ఫోటోగ్రాఫ్ తీశారో ఆ డేట్ ఉండాల, రైట్? డేట్ ఆన్ విచ్ ది ఫోటో వాస్ ప్రింటెడ్, నాట్ డిఓబి. డేట్ ఆఫ్ బర్త్ కాదు. డేట్ ఆఫ్ బర్త్ ఉండకూడదు. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? సో ఇది క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి సార్. నౌ కమింగ్ టు ఎ వెరీ ఇంపార్టెంట్ చేంజ్ మేడ్ బై యూపీఎస్‌సి. మనకి ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఎన్ని పోస్టులు ఉన్నాయి మొత్తము? ఇందాక నేను ఎన్ని మెన్షన్ చేశా? 1 ఇదిగోండి.
1129 పోస్టులు ఉన్నాయి. అంటే 1129 పోస్టులలో 150 పోస్టులు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, 979 పోస్టులు వచ్చేసి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. అంటే టోటల్‌గా 1029 పోస్టు ఒకటే ప్రిలిమ్స్ రాస్తారు మీరు. దీనిలో 150 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్, సేమ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, మీకు తెలుసు. ఈ 979 పోస్టులు తగ్గాయి, రైట్? గత సంవత్సరం పోలిస్తే ఈసారి చాలా తగ్గాయి. ఈ 979 పోస్టులకి లాస్ట్ ఇయర్ 21 సర్వీసెస్ ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ 21 సర్వీసెస్ ఇస్తే ఈసారి 23 సర్వీసెస్ అయ్యాయి. ఈసారి 23 సర్వీసెస్ అయ్యాయి. అంటే 2 సర్వీసులు పెరిగాయి. ఎక్కడ పెరిగాయి అది? ఏంటది? ఏం చేంజ్ చేశాడు యూపీఎస్సీ నోటిఫికేషన్‌లో ఈసారి? రైట్? ఇక్కడ ఒక్కసారి మీరు గమనిస్తే ఇదిగోండి. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్‌లో లాస్ట్ టైమ్ ఇది మాత్రమే ఉండేది. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అని చెప్పేసి టోటల్ 21 సర్వీసెస్ ఇచ్చాడు. ఈసారి ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ ట్రాఫిక్, పర్సనల్, అకౌంట్స్ 3 సెపరేట్ చేశాడు. 3 సెపరేట్ చేయడం వల్ల మీకు మొత్తం కూడాను 21 కాస్త 23 సర్వీసెస్‌లా మనకు కనపడుతూ ఉన్నాయన్నమాట. సో నౌ వి హావ్ 23 services instead of 21 mentioned in the last notification for almost 979 vacancies. 979 vacancies కి గాను మనకి ఇది ఉన్నాయన్నమాట. I'm not going into the vacancies. I'm not going into how many vacancies are there for each service. దీని గురించి నేను ఈ వీడియో చేయట్లేదు. I am making this video purely to discuss the changes in the notification, sir. ఓకేనా? సో వాట్ ఈస్ ద నెక్స్ట్ చేంజ్? ఇది బిగ్ చేంజ్ అండి. వన్ ఆఫ్ ద వెరీ బిగ్గెస్ట్ చేంజ్ యూపీఎస్సీ ఇయర్ తీసుకొచ్చిందంటే ఇదే. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ముందు ఎలా ఉండేది? రైట్? నోటిఫికేషన్ టైంకి మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, లేదా ఇంకా లాస్ట్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్‌లో ఉన్నా కూడా మిమ్మల్ని అప్లై చేయించేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఏం చేశారు? యెస్ సార్. గుడ్ థింగ్ ఫర్ ఎవ్రీవన్ సార్. A candidate must hold a graduate degree of any of the university incorporated by any act of the central or state legislature established by the parliament or whatever it is. I'm not going into that. Oh, graduate undali. Coming to the change, candidates who have appeared in the qualifying examination, the passing of which would render them educationally qualified for the commission exam, but not have been informed of the results, as also the candidates who intend to appear at such a qualifying examination will also be eligible for the admission into the written part of the civil services examination అని అన్నారు. అంటే మీరు ఇంకా అవైటింగ్ ఫర్ ద రిజల్ట్. ఇఫ్ యు ఆర్ అవైటింగ్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ అవైటింగ్ ఫర్ ద రిజల్ట్స్, ముందు మీరు ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రమే రాసేవారు. ఇప్పుడు ప్రిలిమ్స్ తో పాటు మెయిన్స్ కూడా అండి అని చెప్తున్నారు అనమాట. ప్రాబ్లం అంటే మీరు థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి, లేదా ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయి, ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిపోయి మీకు ఇంకా రిజల్ట్స్ రాలేవు, మీరు ప్రిలిమ్స్ రాయండి, మరియు మెయిన్స్ కూడా రాసే అవకాశము ఫర్ ద ఫస్ట్ టైం ఈ నోటిఫికేషన్ ద్వారానే వచ్చింది. సో మెయిన్స్ కూడా మీరు రాసే ఒక ఆస్కారం అనేది ఈసారి మనకు తీసుకొచ్చారు. కానీ మెయిన్స్ క్వాలిఫై అయ్యాక ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయాలి. అది కూడా కమిషన్ చెప్పింది నోటిఫికేషన్‌లో. ఒకసారి మీకు చెప్తాను, వినండి. రైట్? అయితే ఇంకో విషయం, మొన్న రీసెంట్‌గా కొన్ని కాంట్రవర్సీస్ అయ్యాయి కదా, ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని కొంతమంది ఐఏఎస్‌లు అయిపోయారని చెప్పేసి. ఆ బాధ ఉండకుండా, అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా యూపీఎస్సీ ఏం చేసిందంటే, మీరు ఎప్పుడైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నారో మీ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి, లేదా మీ 10th క్లాస్ సర్టిఫికేట్ గానీ, యు ఆర్ క్లెయిమింగ్ ఆఫ్ యువర్ డిగ్రీ గానీ, లేదా యు ఆర్ క్లెయిమింగ్ ఆఫ్ యువర్ ఈడబ్ల్యూఎస్ గానీ, బీసీ గానీ, ఎస్సీ గానీ, ఎస్టీ గానీ, ఇప్పుడే అన్ని ప్రూఫ్స్ అప్లై చేయమని చెప్పిందన్నమాట. అన్ని యూ హ్యావ్ టు అప్లై, సబ్మిట్ ఆల్ ద ప్రూఫ్స్ అని చెప్పేసింది. ఏ క్యాండిడేట్ హూ ఈస్ విల్లింగ్ టు అప్లై ద సిఎస్సి షల్ required to apply online and submit the requisite information and supporting documents towards various claims such as date of birth, category,
educational qualification, service preference, right? As may be sought by the commission along with the online application. So ఇప్పుడే మీరు ప్రిలిమ్స్ రాయకముందే, మీరు క్వాలిఫై అవ్వకముందే, మీరు ఇప్పుడే అప్లికేషన్ ఫామ్ లో యూ నీడ్ టు ఆల్సో present the documented that yes, you have qualified your you have your date of birth, you have qualified your degree, you belong to SC, you belong to ST, you belong to BC, you belong to EWS. ఇప్పుడే మీరు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో, మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది పెట్టేసేయాలి, మీకు స్పోర్ట్స్ కోటా ఉంది పెట్టేసేయాలి, ఇప్పుడే సర్టిఫికేట్ పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి పెద్ద చేంజ్ ఏంటి తెలుసా, whenever you are filling the form now itself, you also need to require to give service preferences. So మెయిన్స్ క్వాలిఫై అయ్యాక డాఫ్ 1 ఏదైతే మనం సర్వీస్ ప్రిఫరెన్సెస్ పెడతామో అప్పటి వరకు వెయిట్ చేయకూడదు, ఇప్పుడే ప్రస్తుతానికే మీరు సర్వీస్ ప్రిఫరెన్సెస్ కూడా ఇవ్వాలి. ఐఏఎస్ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఇలా 23 ప్రిఫరెన్సెస్ అనేవి మీరు ఇప్పుడే ఇచ్చేసేయాలని చెప్పింది. క్యాడర్ ప్రిఫరెన్స్ అడగలేదు, ఇక్కడ సర్వీస్ ప్రిఫరెన్స్ అడుగుతున్నాడు. సో వెన్ ఎవర్ యు ఆర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్ రైట్ నౌ, యూ నీడ్ టు గివ్ యువర్ సర్వీస్ ప్రిఫరెన్స్ ఆల్సో, రైట్ సార్. తర్వాత ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక మీ యొక్క క్యాడర్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని అంటున్నారు అనమాట. సో ఆఫ్టర్ వెన్ యూ క్వాలిఫై యువర్ ప్రిలిమ్స్, యు ఆర్ సపోజ్ టు గివ్ యువర్ క్యాడర్ ప్రిఫరెన్స్ యాజ్ వెల్. సో ఇది కూడా ఒక పెద్ద చేంజ్ సార్, మనం ముందు ఇవ్వము ఇప్పుడు ఇస్తున్నాము, రైట్? వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎప్పుడు అది కూడా విత్ ఇన్ 10 days లో. సో విత్ ఇన్ 10 days లో మీ యొక్క క్యాడర్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చేసేయాలి అని చెప్పేసి అంటున్నారు. ఇంకో పెద్ద చేంజ్ ఏంటి తెలుసా, ఇందాక చెప్పాను చూసారా, మీరు ఇంకా థర్డ్ ఇయర్లోనే ఉన్నారు, ఫైనల్ ఇయర్లోనే ఉన్నారు, మీకు ఇంకా సర్టిఫికేట్ రాలేదు కదా, మీరు మెయిన్స్ క్వాలిఫై అయ్యాక 15 days గ్యాప్లో, మీరు మెయిన్స్ క్వాలిఫై అయ్యాక 15 రోజులు మీకు గ్యాప్ ఇస్తారు. ఈ 15 రోజులలో రిక్వెస్ట్, రైట్, మీరు ఏదైతే క్లెయిమ్ చేశారో దట్ యూ బిలాంగ్ టు ఫైనల్ ఇయర్, యు ఆర్ అవైటింగ్ ఫర్ యువర్ రిజల్ట్స్, ఈ 15 days బిఫోర్ యువర్ ఇంటర్వ్యూ అన్ని డాక్యుమెంటేషన్ అనేది ప్రజెంట్ చేసేసేయాల్సిందే. చూడండి సార్, the commission shall also provide a window of 15 days from the date of the declaration of the result of the written part of the mains exam to the candidate qualifying for the personality test. The candidates as per note 1 below rule 6 whatever shall be required to update, see ikkada chusara, update their details, educational qualifications, status, and produce, upload the proofs of passing the requisite qualifying information. సో మీరు మెయిన్స్ క్వాలిఫై అయ్యే వరకు మీరు ప్రూఫ్ ఏం సబ్మిట్ చేయక్కర్లేదు ఇఫ్ యూఆర్ అపియరింగ్ ఫర్ ద ఫైనల్ ఎగ్జామ్ ఆర్ యూఆర్ అవైటింగ్ ఫర్ ద రిజల్ట్స్. ఒక్కసారి మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి ముందు 15 రోజులు, అంటే మెయిన్స్ క్వాలిఫై అయిన 15 రోజులలో యు ఆర్ సపోజ్ టు అప్లోడ్ యువర్ డాక్యుమెంట్స్ వేర్ టు ఎన్ష్యూర్ దట్ యు ఆర్ గివెన్ ఏ ఇంటర్వ్యూ డేట్ అనమాట. సపోజ్ ఇవ్వలేరు అనుకోండి సార్, యు విల్ నాట్ బి క్వాలిఫైడ్ ఫర్ ద పర్సనాలిటీ టెస్ట్. ఓకే, సో ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ముందే నోట్ చేసుకోండి, ఇది కావాలని తీసుకొచ్చా, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ దిస్, ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకేసారి ఇచ్చారనుకోండి, మీరు కొత్త స్టూడెంట్స్ అయినా పాత స్టూడెంట్స్ అయినా, న్యూ ఓటీఆర్ అయినా ఓల్డ్ ఓటీఆర్ అయినా, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యానా మెయిన్స్ క్వాలిఫై అయ్యాక కూడా there is no provision for you to change your date of birth. మీకు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసే ఆస్కారం అయితే లేదు. యూ కెనాట్ చేంజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, యూ మస్ట్ బి 21 years when you apply this. గుర్తుపెట్టుకోండి సార్. Candidates should also note that once the date of birth has been submitted by them in the application form and entered in the records of the commission for the purpose of the admission to an examination, no change will be allowed subsequently or at any other examination of the commission on any grounds whatsoever. డేట్ ఆఫ్ బర్త్ లో మాత్రం ఎలాంటి మార్పులు ఎప్పుడూ కూడా చేయకూడదు అని చెప్పేసి యూపీఎస్సీ చెప్పడం జరిగింది సార్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ చేంజెస్ ఇన్ ద యూపీఎస్సీ నోటిఫికేషన్ 2024. ఐ హోప్ ఎవ్రీ వన్ ఫాలో దిస్. నీట్గా క్లీన్గా అప్లై చేసుకోండి, పాయింటర్స్ రాసుకోండి. సో కొత్త వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తున్నారో జాగ్రత్తగా అప్లై చేయండి. మీకు మీ ఓటీఆర్లో కానీ మీ యొక్క అప్లికేషన్ ఫామ్స్లో కానీ ప్రిఫరెన్స్లలో కానీ
రైట్. ఇంకొక పెద్ద చేంజ్ ఏం చేసింది? అన్నీ ప్రిఫరెన్స్ ఇస్తేనే తర్వాత ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఓన్లీ 5, 6 ప్రిఫరెన్స్ ఇచ్చేసి తర్వాత ర్యాంక్ బికాస్ ఆఫ్ దిస్ 5 ప్రిఫరెన్స్‌లో రాలేదనుకోండి, మీరు ఏం చేయలేరు. సో, ముందే ఇచ్చేసేయాలి. ఆల్ 23 ప్రిఫరెన్సెస్ అనేవి పెట్టడం చేయాలి. ఖచ్చితంగా పెట్టాల్సిందే. మీకు మీ ఓటీఆర్ గాని, లేదా మీరు ఆ ప్రిఫరెన్సెస్ గాని, అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసేటప్పుడు ఏమైనా డౌట్ వస్తే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి గాని కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. ఐ విల్ బి హ్యాపీ టు అసిస్ట్ యూ ఆల్. సో, దిస్ ఈస్ యువర్ నోటిఫికేషన్ 2025 డీటెయిల్స్. నౌ I just quickly run through one of the test series we are launching. మనకి యూపీఎస్సీ టెస్ట్ సిరీస్ అనేది రైట్, ఇట్స్ ఏ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ టెస్ట్ సిరీస్ ఇన్ ఇండియా. వీఆర్ లాంచింగ్ విత్ 15 ఎగ్జామ్స్ టోటల్‌గా. సో, ఇది 12th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది సార్. విచ్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 12th ఫిబ్రవరి ఆల్మోస్ట్ మే 21st వరకు కూడా ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ యొక్క టెస్ట్ సిరీస్‌లో టోటల్ 15 ఎగ్జామ్స్ ఉంటాయి. 11 సబ్జెక్ట్ వైస్ ఉంటుంది. 2 ఎక్స్‌క్లూజివ్ కరెంట్ అఫైర్స్ మీద ఉంటుంది. 4 ఫుల్ లెంగ్త్ టెస్ట్ ఉంటుంది. రైట్. 11 సబ్జెక్ట్ వైస్ టెస్ట్ వచ్చేసి 2:30 to 4:30 ఉంటుంది సార్ మధ్యాహ్నము. ఆన్‌లైన్‌లో ఉంటుంది. రైట్. ద టెస్ట్ ఈస్ ఆన్‌లైన్. ఎవరికైనా ఆఫ్‌లైన్‌లో టెస్ట్ రాయాలంటే మీరు నంబర్‌కి కాల్ చేయండి. ఐ విల్ అసిస్ట్ యూ. 4 ఫుల్ లెంగ్త్ టెస్ట్ వచ్చేసి మార్నింగ్ 9:30కి జీఎస్ ఉంటుంది. మధ్యాహ్నం 2:30కి సీసాట్ పేపర్ ఉంటుంది సార్. సో, పోస్ట్ టెస్ట్ అయిపోయాక మీకు వీడియో ఎక్స్‌ప్లనేషన్ కూడా ఆ యొక్క పేపర్‌కి ప్రొవైడ్ చేస్తాము. దిస్ టెస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ 15. This is the this is the what's our schedule for the entire 15 టెస్ట్. మొత్తం 15 టెస్ట్‌లకు గాను ఇది షెడ్యూల్. మొత్తం కూడాను 18, 20 ఎంసీక్యూస్ మీరు సాల్వ్ చేస్తారు. దానిలో సుమారుగా ఆల్మోస్ట్ ఎంత సార్ 1500 ఎంసీక్యూలు ఓన్లీ జీఎస్‌వే ఉంటాయి. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ కరెంట్ అఫైర్స్ మరియు కరెంట్ అఫైర్స్ మీదనే 2 ఎగ్జామ్స్ ఉంటాయి. అది కూడా ఏప్రిల్‌లో. సో దట్ అప్‌డేటెడ్‌గా ఉంటారని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ కరెంట్ అఫైర్స్, ఎకానమీ కరెంట్ అఫైర్స్. ఎకానమీ ఎప్పుడో మార్చ్ 26కి ఎగ్జామ్ అయిపోయింది. పాలిటీ మార్చ్ 12కే ఎగ్జామ్ అయిపోయింది. మళ్ళీ రివైజ్ చేయాలంటే ఎట్లా? సో, ఇక్కడ కరెంట్ అఫైర్స్ పెట్టా. సో దట్ యూ విల్ రివైజ్ అని చెప్పేసి. ఈ షెడ్యూల్ కూడా చాలా రేషనల్ బేసిస్‌గా డిజైన్ చేయడం జరిగింది సార్. సో, దిస్ ఈస్ అవర్ కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ లెట్ us know if you need any other information. I'll be happy to assist. I'm just a call away or a message away. Till then, thank you very much. Happy learning. Jai Hind.